భగవంతుని. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపారు. 3 రోజుల పాటు విశేష పూజలు, రాజా సామలాదేవి, కాలభైరవ, రాహు, కేతు ప్రతిష్ట, అమ్మవారికి వెండి కిరీటం అలంకరణ, మహా అన్నప్రసాదం, తీర్థ ప్రసాదాల పంపిణీ చేశారు. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, డాక్టర్ లింగం భక్తులకు అమ్మవారి దయతో మంచిదే జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాల్వ శ్రీధర్, కైలాస ప్రభాకర్, కొమరవెల్లి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భక్తుల పొంగు బంగారుపై నగరంలో వైభవంగా జరుగుతున్నాయి. గత 3 రోజుల కింద రాజశ్యాముల అమ్మవారు, అలాగే కాలభైరవ, నాగదేవత, అలాగే రావుకేతుల యొక్క విగ్రహాలు కూడా ప్రతిష్ఠించుకొని ఈరోజు అష్టమ వార్షికోత్సవము చాలా బ్రహ్మాండంగా జరుపుకున్నాం. ఈ యొక్క ఆలయము చాలా పవిత్రమైనది కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఆషాఢ ఉత్సవాలే కానీ, ఆషాఢ పౌర్ణమి ఉత్సవాలే కానీ, నీకు వచ్చేటువంటి శ్రీమాత్రే నమః. గజ్వేల్లో వెలిసినటువంటి మహంకాళి దేవాలయంలో మనం కొత్తగా నిర్మించుకున్నటువంటి దేవాలయానికి 8వ వార్షికోత్సవ కార్యక్రమాలు చాలా వైభవంగా జరిగినాయి. మొన్న 8వ తారీఖు నాడు రాజశ్యామల, కాలభైరవ, రాహుకేతు, నాగేంద్ర స్వామి ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు మంగళవారం నాడు అమ్మవారి 8వ వార్షికోత్సవం జరిగింది. భగవంతుడు మనకు అనేకంగా అధికమైనటువంటి ఫలితాన్ని మనకు ఇస్తూ ఉంటాడు. అదేవిధంగా మా గజ్వేలి భక్తులంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటి వారు, విశేషమైనటువంటి వారు. గజ్వేలిలో ఉన్నటువంటి బాధ అనకుండా ఇచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళందరికీ భక్తులకు అందరికీ కూడా ఆ మహంకాళీదేవి సంపూర్ణమైనటువంటి ఆయుష్యం ఉండాలి. రేపు వచ్చే ఈరోజు గజ్వేల్లో వెలిసినటువంటి మహంకాళి దేవాలయం 8వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా శ్రీ నందబాల శర్మ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలాంటి విశేస్తాయి కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో మనం అందరం గజ్వేల్లో సహకరించి దేవాలయాల అభివృద్ధికి, ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు